తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండలో సాయిరం ఫార్మా అండ్ సర్జికల్స్ లో తనిఖీ చేసి మినిక్సిటాప్ 10% అనే డ్రగ్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక కొత్త వెంట్రుకలు పెరగడానికి ఈ మందును అమ్ముతున్నారు. వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు స్వాధీనం చేసుకున్నారు. ఇక హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మినాక్సిటాప్ 10% తయారు చేస్తుంది. ఇక ఈ మెడిసిన్ వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఉపయోగపడుతుందని, ఇది తిరిగి పెరగడాన్ని ప్రేరేపించడానికి, వెంట్రుకల కుదుళ్లను తిరిగి సక్రియం చేసేందుకు పనిచేస్తుందని ప్రచారం చేస్తూ మెడిసిన్ అమ్ముతున్నారు. డీసీఏ అధికారుల దాడుల్లో మినాక్సిటాప్ 10% నిల్వలు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండలో సాయిరం ఫార్మా అండ్ సర్జికల్స్ లో తనిఖీ చేసి మినాక్సిటాప్ 10% అనే డ్రగ్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక కొత్త వెంట్రుకలు పెరగడానికి ఈ మందును అమ్ముతున్నారు. ఇక వినియోగదారులను తప్పుదావి పట్టించేందుకు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, శ్రావ్య, మనం గమనించవచ్చు కొన్ని ప్రకటనలన్నీ చాలా నిజంగా జరుగుతాయని చెప్పి అన్నట్టుగా ఉంటాయి. తర్వాత ఈ కొత్త వెంట్రుకలు పెరగడానికి మందులు అమ్ముతున్నామని చెప్పి కానీ ఒక కంపెనీ ప్రకటనను డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గమనించడం జరిగింది. ఇది అంటే వెంట్రుకల కుదుల నుంచి కూడా వెంట్రుకలు పెరుగుతాయి, ఇది మందు చాలా బాగా పనిచేస్తుందని చెప్పిన ప్రకటనలకు సంబంధించిన వ్యవహారంలో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నల్గొండలోని సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్ లో తనిఖీలు చేసినప్పుడు మోనోక్సిటాప్ 10% అనే డ్రగ్ ను సీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా కూడా కొత్త వెంట్రుకలు పెరుగుతాయి, అది కూడా కుదుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ వెంట్రుకలు పెరగడానికి మందు పనిచేస్తుందని చెప్తుందని కూడా వాళ్ళు ప్రకటనలో చూశారు. అయితే దీనికి సంబంధించి హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన మినాక్సిటాప్ 100 గా గుర్తించారు. దీనికి సంబంధించి డిఎన్ అధికారులు మినాక్సి టాప్ 10 నిల్వలను దాదాపుగా 10% వరకు స్వాధీనం చేసుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా నకిలీలు తయారు చేస్తా ఉన్నారు. ఫార్మా కంపెనీ గుర్తుచప్పుడు కాకుండా ఇవి మెడికల్ షాపుల్లో పెట్టి మీద అమ్ముతున్నారు. నల్గొండ సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్ లో తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులకు వీటిని గుర్తించడం జరుగుతుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసిన, ఇలాంటి నకిలీ మందులను అమ్మిన డ్రగ్ కంట్రోల్ బోర్డు ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం అనేకమైన నకిలీ మందులను గుర్తునట్టు చేస్తున్నది. ఎప్పుడైతే డ్రగ్ కంట్రోల్ బోర్డు డీజీగా కమలాసర్ రెడ్డి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ నకిలీ ప్రకటనల మీద కూడా నిఘా వేసి ఈ రకంగా ఈ వెంట్రుకల్లో పెరుగుతాయని చెప్తున్న ఏమైతే మందులు ఆడుతున్నారో మినాక్సిటాప్ అనే మందును సీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేట్. Yeah.